ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద సిఎస్ఎస్ సిఎస్ఎస్ అంటే ఏంటి? సిఎస్ఎస్ ని ఎలా యూజ్ చేస్తాం HTML అనేది మనం చెప్పుకుందాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక HTML ఫైల్ ఏదైనా తీసుకున్నాం అనుకో, నేను ఏం క్రియేట్ చేస్తున్నా అంటే ఒక index.html అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. index.html అని ఫైల్ క్రియేట్ చేస్తాం. మనకు దీంట్లో ఏముంటాయి బేసిక్ గా అన్ని HTML ఎలిమెంట్స్ అన్ని ఇందులో రాసుకుంటాం కదా మనం. ఓకే. ఉమ్, న్యూ ఫైల్ index.html. ఓకే, ఆర్ ఎల్స్ css.html అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఈ HTML ఫైల్ లోపల మనం మామూలుగా ఏం చేస్తాము, డాక్ టైప్ డివ్స్ అన్ని బాడీ అన్ని పెట్టేస్తాం కదా. ఉమ్, HTML ఎలిమెంట్స్ ఉంది. ఓకే. అండ్ బాడీ ఉంటుంది దీనికి. బాడీ బాడీ ట్యాగ్ క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనం బేసిక్ గా మనం ఏం రాస్తున్నాం అంటే ఒకటి ఏదైనా ఒక ట్యాగ్ రాసుకున్నాం, ఒక డివ్ ఎలిమెంట్ రాసుకుంటాం, ఒక డివ్ తీసుకున్నాము. ఓకేనా. డివ్ లోపల ఒక యూఎల్ తీసుకొని సంథింగ్ నేను ఏదో ఇస్తున్నా, డేటా ఇస్తున్నా, దానికి ఇలా ఇస్తున్నా అనుకున్నాం. ఓకే. ఉమ్, ఇలా ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఈ పేజీని తర్వాత ఒక H1 తీసుకుంటున్నా, H1 తీసుకొని సిఎస్ఎస్ రిసోర్సెస్ అని పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఉమ్, చూద్దాం. అలాగే ఒక టేబుల్ తీసుకుంటున్నా, ఇంకొక డివ్ తీసుకొని. ఓకే. ఇంకొక టేబుల్ తీసుకుంటున్నా, టేబుల్. ఓకే. టేబుల్ లోపల టీ బాడీ, టీ హెడ్ అన్ని ఉంటది, టీ బాడీ అన్ని ఉంటాయి కదా. ఓకే. ఇలా ఉందనుకున్నాం. మనకి ఇది ఎగ్జిక్యూట్ చేసి చూడగానే ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేసి చూస్తే కనుక మనకి ఇది ఏమన్నా వస్తుందా? సిఎస్ఎస్ ఏం అప్లై. సిఎస్ఎస్ అంటే కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్, అది ఏదైనా వెబ్సైట్ కి ఏదైనా ఉంటుంది అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వెబ్సైట్ తీసుకున్నాం, ఈ వెబ్సైట్ తీసుకున్నప్పుడు దీని లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంది, నీట్ గా ఉంది. మనం ఏదైనా టెంప్లెట్స్ తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ టెంప్లెట్స్ అని నేను తీసుకుంటున్నా. అడ్మిన్ టెంప్లెట్స్ ఏదైనా ఓపెన్ చేసి చూసుకుంటే ఏదో ఒక టెంప్లెట్, మనకు నచ్చిన టెంప్లెట్ ఒకటి ప్రివ్యూ చేద్దాం. ఓకే. లైవ్ ప్రివ్యూ చేస్తే ఈ వెబ్సైట్ ఎలా ఉంది చూడడానికి, లుక్ అండ్ ఫీల్ అంతా నీట్ గా ఉంటుంది. ఓకే. సో అట్లా ఏదో ఒక వెబ్సైట్ మనకు క్లియర్ గా లుక్ అండ్ ఫీల్ అంతా మంచిగా రావాలి అనుకుంటే మనం సిఎస్ఎస్ అనేది అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు ఈ వెబ్సైట్ మనం తీసుకుంటే కనుక లుక్ అండ్ ఫీల్, సర్చ్ బార్స్ ఇవన్నీ నీట్ గా ఉన్నాయి కదా. సేమ్ అంటే మనకు కూడా నీట్ గా రావడానికి సిఎస్ఎస్ అనేది అప్లై చేస్తాం అనమాట. HTML అనేది ఏంటంటే జస్ట్ మనకు ఎలిమెంట్స్ మాత్రమే ఇస్తుంది, కానీ దానికి లుక్ అండ్ ఫీల్ అంతా రావడానికి మనం ఏం చేయాలంటే మళ్ళీ సిఎస్ఎస్ అనేది మనం అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెబ్సైట్, ఈ వెబ్సైట్ లోపల కలర్స్, ట్రాన్సిషన్స్ అన్ని వస్తున్నాయి కదా మనకి క్లియర్ గా. ఓకేనా. ఇక్కడ చూస్తే కనుక అప్లై చేస్తే ట్రస్టెడ్ బై, ఇది కలర్ ఉంది, ఇది ఒక కలర్స్. ఇక్కడ మౌస్ చూస్తే కనుక పాయింటర్, ఒక పాయింటర్ వచ్చేస్తుంది. ఈ లింక్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, ఈ సర్చ్ బార్ ఒక డిఫరెంట్ గా ఉంది. సో ఇవంతా నీట్ గా లుక్ అండ్ ఫీల్ అంతా రావడానికి మనం సిఎస్ఎస్ అనేది అప్లై చేస్తాం. ఓకే. అలా అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా సిఎస్ఎస్ అనేది ఎలా వర్క్ అవుతుంది, సిఎస్ఎస్ ఎలా లింక్ చేస్తాం అనే టాపిక్స్ మనం క్లియర్ గా తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఈ వెబ్సైట్ ఉంది, నేను రన్ చేస్తున్నా. దీన్ని రన్ చేసేసరికి ఏమైంది, ఇప్పుడు నాకు ఫ్రీగా ఇక్కడ జస్ట్ నాకు లుక్ అండ్ ఫీల్ ఏం సరిగ్గా లేదు, నీట్ గా లేదు. జస్ట్ ఒకటి ఆ, ఆ, వచ్చేసింది. దానికి నాకు బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఈ హెడర్స్, ఈ లైన్స్ నాకు అవసరం లేదు, లైన్స్ తీసేసేయాలి. లేకుంటే ఇదంతా టేబుల్ అంతా కొంచెం లుక్ అండ్ ఫీల్ నీట్ గా ఉండాలి అనేది మనం ఏదైనా అబ్జర్వ్ చేస్తే కనుక దానికి సిఎస్ఎస్ రాయాలన్నమాట. దాన్నే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారు. అలా సిఎస్ఎస్ ని మనం ఎన్ని రకాలుగా రాస్తామంటే దర్ ఆర్ త్రీ వేస్ టు ఇంక్లూడ్ ద సిఎస్ఎస్ అన్నమాట. సో టాపిక్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే, హౌ మెనీ వేస్ వీ కెన్ ఇంక్లూడ్ ద సిఎస్ఎస్ ఇన్ ద వెబ్ పేజ్, హౌ మెనీ వేస్, హౌ టు యూస్ సిఎస్ఎస్. ఓకే. హౌ టు యూజ్ అంటే ఫస్ట్ వచ్చేసి హౌ టు లింక్ ద సిఎస్ఎస్ అంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనమాట. ఓకే. సిఎస్ఎస్ అంటే ఏంటి, ఎలా లింక్ చేయాలంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే యూ కెన్ క్రియేట్ ఏ సపరేట్ సిఎస్ఎస్ ఫైల్ అండ్ వీ కెన్ ఇంక్లూడ్ అనమాట దాన్ని. లేకుంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే మనం స్టైల్ అని ఒక ట్యాగ్ ఇచ్చేసి స్టైల్ ట్యాగ్ ని వాడు చేయడం, యూజ్ చేయడం. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే విత్ ఇన్ ద పేజ్ లోనే సిఎస్ఎస్ అనే దాన్ని మనం ఇంక్లూడ్ చేయడం. త్రీ వేస్ ఉంటాయి: ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఇన్లైన్ సిఎస్ఎస్. ఇప్పుడు మనకు ఈ త్రీకి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ సిఎస్ఎస్ రిసోర్సెస్ అని ఇప్పుడు నేను ఇంక్లూడ్ చేశాను. దీన్ని నేను రాస్తున్నాను. ఓకే. ఈ పేజ్ ని ఎగ్జిక్యూట్ చేశాను, నాకు సిఎస్ఎస్ రిసోర్స్ వచ్చింది. దానికి నాకు కలర్ కావాలి. కలర్ కావాలంటే ఏం చేయాలి, నేను ఈ కలర్ వద్దు, నేను డిఫరెంట్ ఒక బ్లూ కలర్ ఏదో ఒకటి పెట్టుకోవాలనుకున్నాను నేను. ఇందులో మళ్ళీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సిఎస్ఎస్ మనం నేర్చుకునేటప్పుడు
మనకు బ్రౌజర్ ని ఇన్స్పెక్ట్ చేయడం ఎలా అనేది తెలియాలి. ఇన్స్పెక్ట్ చేయడం ఎలా అంటే మనకు ఏదైతే వెబ్ పేజ్ మనకి ఎగ్జిక్యూట్ అయిందో ఆ వెబ్సైట్ మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు బ్రౌజర్ లో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, ఇన్స్పెక్ట్ అనేది. ఇన్స్పెక్ట్ అనేది తెలుసుకోవాలన్నమాట. ఇన్స్పెక్ట్ అని తెలిసిన తర్వాత ఇందులో మనకు ఒక ఇంటర్నల్ గా ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. మనకు వద్దనుకుంటే దాన్ని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ రైట్ క్లిక్ ఇవ్వాలి, ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేయాలి. ఇన్స్పెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం దాన్ని క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు సిఎస్ఎస్ రిసోర్సెస్ అనే దానికి నేను స్టైలింగ్స్ ఇవ్వాలి అని అనుకున్నాను. ఇంకో కలర్ వేరే విధంగా ఇవ్వాలి. ఇక్కడ నాకు బ్లాక్ కలర్ కనపడుతుంది, నేను బ్లూ ఆర్ గ్రీన్ ఆర్ రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటే నేను ఇక్కడ మౌస్ పాయింటర్ ని సెలెక్ట్ చేసుకొని మనం ఏ ఎలిమెంట్ కి అయితే సిఎస్ఎస్ ఇవ్వాలో ఆ ఎలిమెంట్ మీద క్లిక్ చేయాలన్నమాట. అట్లా క్లిక్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ అనేది నీకు ఇక్కడ హైలైట్ అవుతుంది. మనం సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్ కరెక్టా కాదని చెక్ చేసేది మనం ఇక్కడ కర్సర్ ఇక్కడ మూవ్ చేయగానే, ఇక్కడ నేను సిఎస్ఎస్ రిసోర్స్ మీద పెట్టగానే ఇక్కడ నాకు దీనికి కావాల్సిన స్టైల్స్ అన్ని ఇక్కడ రైట్ సైడ్ లో అప్లై అయి ఉంటాయి. ఏ స్టైల్స్ ఇక్కడ బై డిఫాల్ట్ H1 ట్యాగ్ కి ఈ స్టైల్స్ అనేవి అప్లై అనమాట. డిస్ప్లే బ్లాక్, ఫాంట్ సైజ్ 2EM, మార్జిన్ బ్లాక్ స్టార్ట్ ఇవన్నీ అప్లై అయినాయి. ఇప్పుడు మన ఇంటెన్షన్ ఏంటి, ఈ సిఎస్ఎస్ కి నేను కలర్ బ్లూ ఇవ్వాలనుకున్నా. సో ఇక్కడ నేను ఎలిమెంట్ డాట్ స్టైల్ లోకి వెళ్ళి కలర్ బ్లూ అని ఇస్తున్నా. ఓకేనా, కలర్ బ్లూ అని ఇస్తున్నా. నాకు బ్లూ కలర్ అప్లై అయిపోయిందా? ఒకవేళ నాకు రెడ్ కావాలనుకుంటే కలర్ రెడ్ అని ఇస్తున్నాం. రెడ్ కలర్ అప్లై అయిందా లేదా? ఓకేనా. ఉమ్, సో ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా కలర్స్ ఏమైనా కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను రీఫ్రెష్ చేస్తే మన ఇన్లైన్ లో ఏదైతే రాసింటామో అది వెళ్ళిపోతుంది. ఇది జస్ట్ మనకి టెస్టింగ్ కోసం మాత్రమే వాడుకోవాలి. మనకి ఏం కావాలని చెక్ చేసుకోవడానికి ఇక్కడ కలర్ రెడ్ అని ఇచ్చుకోవాలి. మనకి ఇంకా నాకు టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇస్తున్నా. సో నాకు సెంటర్కి వచ్చేసింది. నేను ఫాంట్ సైజ్ వచ్చేసి డిఫరెంట్ గా ఇచ్చుకుంటున్నా, లార్జర్ అనేది. ఈ ఒక్కొక్క టాపిక్ చూద్దాం, ఫాంట్ సైజ్ అంటే ఏంటని చూద్దాము. సో నేను ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 30 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ ఫాంట్ వెయిట్ నేను బోల్డ్ ఇస్తున్నా. వెయిట్ బోల్డ్ ఇస్తుంది. ఈ ఫాంట్ సైజ్ అంటే ఏంటి, ఫాంట్ వెయిట్ అంటే ఏంటి మనం చూద్దాం. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి ఈ ఓన్లీ ఫాంట్ రిలేటెడ్ ఉంటాయి అనమాట. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి నేను ఏదైనా డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ ఇస్తాను. సో ఇది రాసేటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏదైనా సెలెక్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే మనం F1 టైప్ చేయగానే మనకు అన్ని సజెషన్స్ ఇస్తుంది. మనం ఫాంట్ ఫ్యామిలీని క్లిక్ చేసి ట్యాబ్ క్లిక్ చేయాలి. ట్యాబ్ క్లిక్ చేసాక సైడ్ కి ఓపెన్ అయిపోతుంది. అందులో మనకు కావాల్సిన ఫాంట్ ఫ్యామిలీ ఇచ్చుకోవచ్చు. వాడు కొన్ని సజెస్ట్ చేస్తాడు, ఇట్లా ఆటో కర్సివ్, ఇట్లా మనం ఇట్లా డౌన్ ట్యాగ్ కానీ అప్ ట్యాగ్ కానీ క్లిక్ చేసినప్పుడు మనకు అక్కడ అప్లై అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఈ స్టైల్స్ అన్నిటిని తీసుకెళ్ళి మనం అక్కడ పెట్టుకోవాలి. ఓకేనా, క్లియర్ కదా ఇక్కడ దాకా? ఇప్పుడు నేను ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ కర్సర్ అని ఏదో పెట్టుకున్నా, కర్సివ్ అని పెట్టుకున్నా. ఫాంట్ ఫ్యామిలీ కర్సివ్ వచ్చేసింది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక రైట్ సైడ్ మనకు H1 కి ఈ స్టైల్స్ అన్ని అప్లై అయినాయి. ఓకేనా. H1 కి ఈ స్టైల్స్ అన్ని అప్లై, ఏమేమి అప్లై అయినాయి, కలర్ రెడ్ అప్లై అయింది, టెక్స్ట్ లైన్ సెంటర్ అప్లై అయింది, ఫాంట్ సైజ్ అప్లై అయింది, ఫాంట్ వెయిట్, ఫాంట్ ఫ్యామిలీ అన్ని అప్లై అయిపోయినాయి. ఓకేనా. సో వీటిని ఇన్లైన్ స్టైలింగ్ అంటారు అనమాట. ఇన్లైన్ స్టైలింగ్ అంటాం అంటే మనం స్టైల్స్ విత్ ఇన్ ది ఎలిమెంట్ లోపలనే అప్లై అయిపోయినాయి. సో నేను డైరెక్ట్ దీన్ని ఏం చేస్తున్నా, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఎడిట్ యాజ్ HTML అని వస్తే కనుక దాన్ని మొత్తాన్ని వస్తుంది మనకి, అది ఓపెన్ అయిపోతుంది ఎడిటర్. దీన్ని ఏం చేస్తున్నా, కంట్రోల్ C కాపీ చేసి ఓకేనా నా కోడ్ లో పెట్టుకుంటున్నా. నా కోడ్ లో ఈ H1 తీసేసి ఓకేనా నేను ఇక్కడ పెట్టుకుంటున్నా. సో నెక్స్ట్ టైం నేను రీఫ్రెష్ చేయగానే నేను ఏవైతే స్టైల్స్ అప్లై చేసి ఉంటానో ఆ స్టైల్స్ నాకు అప్- మనం అనుకున్న సిఎస్ఎస్ రిసోర్స్ కి అప్లై అయిపోతాయి. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నా, అప్లై అయినాయి లేదా? ఉమ్, ఉమ్, యా. ఎందుకు అప్లై అయినాయి అంటే నేను స్టైల్స్ అన్ని ఇన్లైన్ లో రాసిన. వీటిని ఇన్లైన్ స్టైలింగ్ అంటామంట. అంటే విత్ ఇన్ ద ట్యాగ్ కే మనం స్టైల్స్ ని ఇస్తున్నాం కాబట్టి వీటిని ఇన్లైన్ స్టైలింగ్ అంటాం. ఓకే, ఉమ్, క్లియర్. ఇప్పుడు మనకి ఇన్లైన్ స్టైలింగ్ అయిపోయింది. ఇంటర్నల్ స్టైలింగ్ అంటే ఏంటంటే, ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ H1 కి రాయాలంటే ఈ H1 కి ఈ స్టైల్ అప్లై చేస్తాను. ఓకేనా. నాకు ఇంకో H1 కావాలి, సిఎస్ఎస్ రిసోర్సెస్ కాకుండా సిఎస్ఎస్ టేబుల్ అనేది ఇంకొకటి ఏదో పెట్టుకుంటున్నాను నేను. ఓకే, సిఎస్ఎస్ టేబుల్ అని పెట్టుకుంటున్నాను. టేబుల్. ఇప్పుడు నాకు సేమ్ టేబుల్ కి ఇక్కడ ఒక నాకు ఇదే కలర్ కావాలనుకుంటే నేను ఏం అప్లై చేస్తున్నా, మళ్ళీ ఇన్లైన్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సిఎస్ఎస్ టేబుల్ దగ్గర ఈ టేబుల్ కి ఇది రావాలన్నట్లు మళ్ళీ పెట్టా. ఇప్పుడు నాకు 2 టైమ్స్ నేను ఈ కోడ్ మొత్తం ఇందులోనే రాస్తున్నా, ఇంటర్నల్ గా రాస్తున్నా. సో ఇక్కడ కోడ్ ఏమైపోయింది, మనకి డూప్లికేట్ అయిపోయింది. నాకు సేమ్ సేమ్ ఫాంట్ సైజే కావాలి, సేమ్ కలరే కావాలి, కానీ దీని హెడ్డింగ్ వచ్చేసి సిఎస్ఎస్ రిసోర్సెస్, దీని హెడ్డింగ్ వచ్చేసి సిఎస్ఎస్ టేబుల్. ఓకేనా, ఒక టేబుల్ ఉంది, సమ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఈ టేబుల్ కి హెడ్డింగ్ కి దీని హెడ్డింగ్ కి రెండింటికి నాకు సిఎస్ఎస్ సేమే. సో అయినా కూడా నేను ఏం రాస్తున్నా, ఇన్లైన్ లో రాస్తున్నా కాబట్టి అలా అవసరం ఏం లేదు. అలా కాకుండా మనము ఇంటర్నల్ గా రాసుకోవచ్చు. ఇంటర్నల్ అనేది అంటే మొత్తం పేజ్ మొత్తానికి అప్లై అయిపోతుంది అనమాట. సో అలా పేజ్ మొత్తానికి అప్లై అవ్వాలంటే మన HTML లో మనకు ఆల్రెడీ హెడర్ ట్యాగ్ అని ఉంటుంది.
హెడ్ ట్యాగ్ లోపల నేను ఏం చేస్తున్నా, హెడ్ అని తీసుకొని స్లాష్ హెడ్ అని తీసుకుంటున్నాను. ఓకే, అది ఎక్కడైనా రాయొచ్చు. నేను జస్ట్ మనకు టెస్ట్ చేసుకోవడానికి హెడ్ అని రాస్తున్నా. ఈ హెడర్ లోపల స్టైల్ అని పెడుతున్నా. మన హెడ్ ఉన్నా వర్క్ అవుతుంది, హెడ్ హెడ్ లేకున్నా వర్క్ అయిపోతుంది. స్టైల్ అని పెట్టుకొని H1 కి నేను ఏం చేస్తున్నా, ఆ ప్రాపర్టీస్ అన్ని H1 అనే ఎలిమెంట్ కి ఈ ప్రాపర్టీస్ అన్ని ఆ, ఆ, రాస్తున్నా. సో ఇక్కడ ఈ ఇంటర్నల్ గా మనం రాయాల్సిన అవసరం ఏం లేదు దీనికి. సో అది నేను తీసేస్తున్నా. ఓకేనా, క్లియరా? జస్ట్ H1 కి రిసోర్సెస్ అనేది ఇక్కడ రాస్తున్నా, సిఎస్ఎస్ రిసోర్సెస్ అన్నది. టేబుల్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఈ సిఎస్ఎస్ మొత్తం అంతా తీసేస్తున్నా. జస్ట్ H1 టేబుల్ అనేది పెడుతున్నా. క్లియరా? కానీ నేను సిఎస్ఎస్ ఎలా పెట్టాను, ఇక్కడ H1 అనేది ఇక్కడ రాశాను అనమాట. ఇది క్లియరా? H1 అని ట్యాగ్ రాసి ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ రాసి దాని లోపల లాజిక్ అంతా రాయాలి. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసి చూస్తే కనుక నాకు సిఎస్ఎస్ రిసోర్సెస్ సిఎస్ఎస్ టేబుల్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మన టెస్టింగ్ కోసం రెడ్ కలర్ తీసేసి నేను ఇక్కడ గ్రీన్ కలర్ రాశాను అనుకోండి. ఓకేనా, ఇప్పుడు నాకు ఏమైపోతుంది, అక్కడ ఏం కలర్ వస్తుంది, ఇక్కడ మనం రీఫ్రెష్ చేసినప్పుడు గ్రీన్. గ్రీన్ కలర్ వస్తుంది. అర్థమైందా? సో ఇన్లైన్ స్టైల్ కి ఇంటర్నల్ స్టైల్స్ కి డిఫరెన్స్ అర్థమైంది కదా మనకి. ఓకేనా? ఓకే. ఇంటర్నల్ ఇప్పుడు ఇంటర్నల్ లైన్ కి మీరు స్టైల్ అని రాసినావు కదా. అవునవును. మళ్ళీ ఇప్పుడు H1 ఒకటే ఉంది కాబట్టి H1 కి అయింది. డివ్ లో చాలా చాలా ఉంటాయి మనకి. ఓకే ఓకే, ఇప్పుడు టూ మనం ఏ టూ డివ్స్ మనం ఏ అట్లా ఉండొచ్చు ఎలిమెంట్ కి అట్లా అట్లా. రాయాలనుకుంటే ఆ ఎలిమెంట్ కి రాసుకోవాలి. ఇప్పుడు డివ్ లోపల యూఎల్ కి కావాలంటే యూఎల్ కి, ఎల్ఐ కి కావాలంటే ఎల్ఐ కి. ఇప్పుడు ఎల్ఐ కి ఏమొస్తుంది మనకి, ఇవి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీఫ్రెష్ చేస్తే డాట్స్ వస్తున్నాయి. నేను డాట్స్ తీసేయాలంటే, ఓన్లీ ఎల్ఐ కి డాట్స్ తీసేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ డెకరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దీనికి కలర్ ఇవ్వాలనుకుంటున్నా, యూఎల్ లో ఉన్న ప్రతి ఎల్ఐకి నేను కలర్ ఇవ్వాలనుకుంటున్నా. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసుకుంటా. కలర్ బ్లూ కాకుండా రెడ్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకేనా? సో ఈ ఏ అనేది కూడా ఉంది, ఎల్ఐ లోపల ఏ ఉంది. సో ఎల్ఐ లోపల ఏకి నేను కలర్ రెడ్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడికి వెళ్ళేసి ఎల్ఐ లోపల ఏ అనే దానికి నేను కలర్ డిఫరెంట్ కి ఇస్తున్నా, బ్లూ కాకుండా రెడ్ ఇస్తున్నా. ఓకే, టెక్స్ట్ డెకరేషన్ నన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు ఈ ఎల్ఐ లో ఉన్న వాటికి, ఓకే, ఈ ఎల్ఐకి టెక్స్ట్ డెకరేషన్ నన్ను అంటున్నా. అంటే నాకు ఆ డాట్స్ అవసరం లేదు. ఆ టెక్స్ట్ డెకరేషన్ నన్ను అవన్నీ తర్వాత మీకు నెక్స్ట్ అంటే టాపిక్స్ లో తెలుస్తుంది, చెప్తున్న ఎగ్జాంపుల్. ఓకే, సో ఎల్ఐకి టెక్స్ట్ డెకరేషన్ నన్ను అంటే ఇప్పుడు మనకి ఏమైపోయింది, కింద ఇవి వస్తున్నాయి కదా, లైన్స్ లైన్స్ పోయినాయి. ఓకేనా, అట్లా ఈ డాట్స్ పోవడానికి అట్లా అన్నిటికీ మీకు సిఎస్ఎస్ ఉంటుంది. అర్థమైందా? ఫస్ట్ అసలు వాట్ ఈస్ ద సెలెక్టర్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది మొత్తం పేజ్ మొత్తం ఎట్లా అప్లై చేయాలనేది. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఈ ఎన్ని వేస్ లో మనం క్లియర్ చేయాలి, హౌ టు యూస్ సిఎస్ఎస్ అంటే ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఇన్లైన్ గా చూద్దాం. క్లియరా ఇక్కడ దాకా? ఉమ్. యా, ఇప్పుడు ఇంటర్నల్ స్టైలింగ్ చూసినాం, ఇన్లైన్ స్టైలింగ్ చూసినాం. ఇప్పుడు ఎక్స్టర్నల్ స్టైలింగ్ అంటే ఏంటంటే నేను స్టైల్ అనే ట్యాగ్ ని కామెంట్ పెట్టేస్తున్నా. హెడ్, ఈ మొత్తం హెడ్ ని కామెంట్ పెట్టేస్తున్నా. నాకు ఇప్పుడు స్టైల్ ఏమైపోతుంది, అప్లై అవ్వదు. సో నేను దీంట్లోకి ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సేమ్ HTML పేజ్ లోపల సేమ్ సిఎస్ఎస్ ని పెట్టినప్పుడు, ఓకేనా, పెట్టుకోవచ్చు. కానీ ఫ్యూచర్ లో ఏమైపోతుంది అంటే మన ఫైల్ అనేది మెయింటెనెన్స్ మోడ్ లో ఉండదు అనమాట. ఆల్ సిఎస్ఎస్ అన్ని ఒక చోట ఉండవు. ఓకేనా, అందుకని మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింగిల్ పేజ్ లోనే ఆ, పెద్దగా వచ్చినాయి, కార్డ్స్ వచ్చినాయి, టేబుల్స్ వచ్చినాయి, అట్లా వచ్చినాయి అనుకో. సో మెయింటెనెన్స్ ఒక ప్రాబ్లం అయిపోతుంది. అందుకని మనం సిఎస్ఎస్ అన్నింటినీ సపరేట్ ఫైల్ లో పెట్టుకొని దీంట్లోకి ఇంక్లూడ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి HTML కి సిఎస్ఎస్ కి కోడ్ అనేది టైట్ కప్లింగ్ ఏమి ఉండదు. ఓకేనా, రీయూజబిలిటీ గా ఉంటుంది, మాడ్యులర్ వైజ్ గా ఉంటుంది అనమాట అప్లికేషన్. అందుకని మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ ని క్రియేట్ చేయడానికి, ఫైల్ క్రియేట్ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే యాప్ డాట్ సిఎస్ఎస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఈ యాప్ డాట్ సిఎస్ఎస్ లో మనకు కావాల్సిన స్టైల్ ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. ఇక్కడ స్టైల్ అని మళ్ళీ ఎక్స్టర్నల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే మనం క్రియేట్ చేసిన ఫైల్ పేరు వచ్చేసి యాప్ డాట్ సిఎస్ఎస్. యాప్ డాట్ సిఎస్ఎస్ అనేది బ్రౌజర్ ఏం అండర్స్టాండ్ చేసుకుంటుంది అంటే దీనికి డిఫాల్ట్ గా ఇది స్టైల్స్ అని అది అండర్స్టాండ్ చేసుకుంటది. ఇక్కడ ఇవి స్టైల్స్ అని బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకోలేదు కాబట్టి మనం స్టైల్ అనే ప్రాపర్టీ మనం ఇక్కడ ఇచ్చినాం. స్టైల్ అనే ట్యాగ్ ఇచ్చేసి ఓపెన్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఇచ్చేసినాం, అందులోపల మనం రాస్తున్నాం. ఇక్కడ బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటది అంటే యాప్ డాట్ సిఎస్ఎస్ అనేదాన్ని మనం లింక్ ద్వారా ఈ ఫైల్ కి ఇవ్వాలి. సో నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఒక లింక్ అనేది క్రియేట్ చేస్తున్నా. లింక్ రిలే ఈక్వల్ టు స్టైల్ షీట్. దీంట్లో అట్రిబ్యూట్ ఏమి ఇస్తున్నా, హెచ్రెఫ్ ఈక్వల్ టు, హెచ్రెఫ్ అంటే మన ఫైల్ అనేది ఏ లొకేషన్ లో ఉన్నది దాని ఫైల్ నేమ్ ఇచ్చి డాట్ సిఎస్ఎస్ ఇవ్వాలి. మన ఫైల్ నేమ్ ఏంటి, యాప్ డాట్ సిఎస్ఎస్.
ఇప్పుడు మనం క్లిక్ చేసినప్పుడు ఆ ఫైల్ ఓపెన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బై మిస్టేక్ యాప్ డాట్ సిఎస్ఎస్ బదులు యాప్ డాట్ సిఎస్ఎస్ ఇచ్చా. ఈ ఫైల్ ఉందా మనకి? లేదు. అందుకని క్లిక్ చేస్తే రాదు, ఓపెన్ అవ్వదు. నో, డోంట్ ఫౌండ్ అని వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే బై మిస్టేక్ అంటే ఇక్కడంటే యాప్ డాట్ సిఎస్ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ రేపు డాష్ బోర్డ్ డాట్ సిఎస్ఎస్ అనుకోండి, డాష్ బోర్డ్ డాట్ డాష్ బోర్డ్ కంటైనర్ డాట్ సిఎస్ఎస్ అనుకోండి. బై మిస్టేక్ ఎక్కడో చోట ఇక్కడ సి క్యాపిటల్ పెట్టడం అట్లా పెట్టేసి నాకు ఫైల్ లోడ్ అవుతలేదు అనుకుంటారు. ఎందుకు? ఆ ఫైల్ ఉండదు, అందుకని లోడ్ అవ్వదు. అందుకని మనం కరెక్ట్ గా ఏదైతే ఫైల్ నేమ్స్ ఇస్తామో కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. క్లియరా? సో ఇప్పుడు నేను ఏం చేశాను, లింక్ హెచ్డిఎఫ్ అనేది నేను ఇందులో ఇంక్లూడ్ చేశాను యాప్ డాట్ సిఎస్ఎస్ లోపల. సో ఇది ఫస్ట్ మనకు సిఎస్ఎస్ లో కావాల్సిన ఫస్ట్ టాపిక్ అనమాట. ఎలా లింక్ చేయాలని. ఇప్పుడు లింక్ చేసిన తర్వాత మన కోడ్ అనేది అప్లై అయిందా లేదా చెక్ చేద్దాం. అప్లై అయిందా? సిఎస్ఎస్ రిసోర్సెస్ అనే దానికి గ్రీన్ కలర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ స్టైల్ డాట్ సిఎస్ఎస్ లోకి వెళ్ళి మనకు నచ్చిన కలర్, వేరే కలర్ ఏదో ఒకటి పెడదాం. ఏం పెడదాము? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో పెడుతున్నా, లేకుంటే ఆరెంజ్ పెడుతున్నా. ఓకే, ఆరెంజ్ కలర్ అనేది అప్లై అవుతుందా లేదా చెక్ చేద్దాం. అప్లై అయిందా? ఓకే. సో ఇప్పుడు మన స్టైల్స్ వచ్చేసి మన దాంట్లో లేవు, సిఎస్ఎస్ అనేవి అవి డిఫరెంట్ పేజ్ లో ఉన్నాయి కాబట్టి అవన్నీ అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్ అన్నమాట. మనం ఫస్ట్ అసలుకి సిఎస్ఎస్ ను క్రియేట్ చేయడానికి హౌ టు యూస్ సిఎస్ఎస్ అనేది ఒకటి, మళ్ళీ సిఎస్ఎస్ ఫైల్ ని ఎలా క్రియేట్ చేయాలి, హౌ టు ఇంక్లూడ్ సిఎస్ఎస్ ఇన్ ది HTML ఫైల్ అనమాట. హౌ టు ఇంక్లూడ్ సిఎస్ఎస్ ఇన్ HTML. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. ఎట్లా ఇంక్లూడ్ చేయాలి మనం? బై యూజింగ్ ది లింక్ ట్యాగ్ యూజ్ చేసి మనం వాటిని ఇంక్లూడ్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ వన్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి ఇది, సెకండ్ టాపిక్ వచ్చేసి ఇది. థర్డ్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం సిఎస్ఎస్ రాసినాం, ఇన్లైన్ సిఎస్ఎస్, ఇక్కడ స్టైల్ అనేది రాసినాం, లేకుంటే ఇక్కడ H1 అనేది రాసినాం. సో వీటిని ఈ H1 కి ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ మధ్యలో ఏదైతే ఉంటాయో ఆ స్టైల్స్ అన్ని అప్లై అయిపోతున్నాయి. సో ఈ H1 ని ఇక్కడ మామూలుగా మనం ఏమంటాం అంటే సెలెక్టార్ అంటాం అనమాట. సో థర్డ్ టాపిక్స్ వచ్చేసి సెలెక్టార్స్. ఓకే, సెలెక్టార్స్. సెలెక్టార్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సిఎస్ఎస్ లో. సెలెక్టార్స్ అనేది నేర్చుకోవాలి. ఓకే, సెలెక్టార్స్ వచ్చేసి చాలా రకాలు ఉంటాయి. దానికి మనం సపరేట్ గా ఒక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసి చెక్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకో న్యూ ఫైల్ తీసుకుంటున్నా, దాని పేరు వచ్చేసి సెలెక్టార్స్ డాట్ HTML అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు టాపిక్ వచ్చేసి HTML సెలెక్టార్స్ ఫర్ సిఎస్ఎస్. ఓకేనా? సిఎస్ఎస్ ని రాయడానికి HTML సెలెక్టార్స్ ని ఎలా ట్రై చేద్దామంటే ఫస్ట్ వచ్చి వాట్ ఈస్ సిఎస్ఎస్ సెలెక్టార్. ఓకే, సెకండ్ వచ్చేసి స్టార్ ఉంటుంది, బై యూజింగ్ ఐడి ఉంటుంది, బై యూజింగ్ క్లాస్ నేమ్ ఉంటుంది, బై యూజింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఓకే, సో ఇవి ఫస్ట్ ఇవి చూద్దాం. తర్వాత సెకండ్ టాపిక్ లోపల మళ్ళీ ఇంకా వేరే ఏమైనా ఉంటాయి. హౌ టు ఇంక్లూడ్ సిఎస్ఎస్ ఇది అయిపోయింది. సో స్టార్ అంటే ఏంటి, ఐడి యూజ్ చేసి ఎలా చేయాలి, క్లాస్ నేమ్ యూజ్ చేసి ఎలా, ఎలిమెంట్ యూజ్ చేసి ఎలా చేయాలో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక div అనే ఒక ట్యాగ్ తీసుకుంటాను మన HTML లోపల. ఓకే, దీంట్లో H1 లో దిస్ ఈస్ స్టార్ట్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్స్ అని పెట్టుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు దీనికి మనకు ఈ ఫైల్ లోపల సిఎస్ఎస్ అప్లై అవ్వాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ? సరే, సెలెక్టార్స్ డాట్ సిఎస్ఎస్ అని ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా. సెలెక్టార్స్ సెలెక్టార్ ఎగ్జాంపుల్ సెలెక్టార్స్ డాట్ సిఎస్ఎస్ అని ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం ఈ సెలెక్టార్ స్పేస్ లో ఇది వర్క్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? దాన్ని ఇందులోకి ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ లింక్ అనే ఒక ట్యాగ్ ఇచ్చేసి రెల్ ఇచ్చేసి ఇది ఇచ్చేస్తున్నా. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేను హెడ్ ట్యాగ్ బాడీ ట్యాగ్ అవన్నీ ఏమి యూజ్ చేస్తలేను. HTML ఎలాగైనా వర్క్ అయిపోతుంది, మనం ట్యాగ్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నా, ఏమొస్తుంది? స్టార్ట్ సిఎస్ఎస్ డాట్ ఎగ్జాంపుల్స్ అనేది వచ్చేసింది సెలెక్టార్స్ లో. ఓకేనా? క్లియరా? ఇక్కడ నేను యాప్ డాట్ సిఎస్ఎస్ కాకుండా సెలెక్టార్ డాట్ సిఎస్ఎస్ ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు H1 కి ఏమీ లేదు, H1 కి కలర్స్ ఏమి లేవు, నార్మల్ గా ఉంది. సో ఇప్పుడు నేను H1 కి ఏమి ఇస్తున్నా? సెలెక్టర్స్ డాట్ సిఎస్ఎస్ లో H1 కి ఓకే కలర్ కలర్ ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ వ్యాలెట్ ఇస్తున్నా. ఓకే, టెక్స్ట్ లైన్స్ ఎంటర్ ఇస్తున్నా. జస్ట్ చెక్ చేద్దాం మనము సెలెక్టర్స్ లో వచ్చిందా లేదా అనేది. వచ్చిందా లేదా? ఓకే, తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను H1 అనేది ఇస్తలేను, డైరెక్ట్ నేను ఏమి ఇస్తున్నా? ఓకే, స్టార్ అని ఇచ్చేస్తున్నా. స్టార్ అని ఇచ్చేసి ఓకే నేను ఏమి ఇస్తున్నా? కలర్ వైలెట్ అని ఇస్తున్నా, టెక్స్ట్ లైన్ సెంటర్ అనేది ఇచ్చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం H1 ట్యాగ్ కి ఇవ్వలేము, స్టార్ అని ఇచ్చాం. ఇప్పుడు మనకి ఏం అప్లై అయిపోతుందో ఒకసారి చూద్దాం. ఏమో సిఎస్ఎస్ అప్లై అయిందా లేదా? ఓకే,
అంటే స్టార్ మీనింగ్ ఏంటంటే అన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఎలిమెంట్స్ కి సిఎస్ఎస్ అప్లై అయిపోతాయి. మనకి H1 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ట్యాగ్ తీసుకుంటున్నా. ఓకే, ఈ ట్యాగ్ తీసుకొని దిస్ ఈజ్ ఎ పేరాగ్రాఫ్ అని అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పేరాగ్రాఫ్ కి మనం ఏం సిఎస్ఎస్ ఏమి ఇవ్వలేదు. ఓకేనా, H1 కి సిఎస్ఎస్ ఏమి ఇవ్వలేదు. నేను సెలెక్టార్స్ లో కోడ్ ఏం రాశాను, ఇప్పుడు స్టార్ అని పెట్టాను. స్టార్ అని పెట్టగానే ఇక్కడ రీఫ్రెష్ చేసి చూస్తే కనుక మనకి ఏమొచ్చింది, పారాగ్రాఫ్ కూడా ఈ కలర్ అప్లై అయిపోయింది అండ్ దీనికి కూడా ఈ కలర్ అప్లై అయిపోయింది. క్లియరా? స్టార్ అంటే ఏంటి, మనకు HTML లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కనుక అన్ని ఎలిమెంట్స్ కి మనకి ఇది అప్లై అయిపోతుంది. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ నేను HTML లో ఇంతకుముందు మనం ఏం చేశాము, ఈ టేబులే తీసుకున్నాం. ఈ టేబుల్ తీసుకొస్తున్నా టెస్టింగ్ కోసం. నేను సెలెక్టార్స్ పేజ్ లోకి పేస్ట్ చేస్తున్నా దీన్ని. ఓకే, ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే కనుక టేబుల్ కూడా నాకు ఏమైపోయింది, సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేది అప్లై అయిపోయింది. ఎందుకు, నేను స్టార్ పెట్టా కాబట్టి. క్లియరా? స్టార్ అనేది ఒకటి. స్టార్ ఇప్పుడు మనం స్టార్ పెట్టాము. స్టార్ పెట్టిన తర్వాత ఓన్లీ హెడర్ కి స్టార్ మీన్స్ అక్రాస్ ద అప్లికేషన్ మనకి ఏ కలర్, డిఫాల్ట్ కలర్ ఏదైతే కావాలో అది పెట్టుకుంటాం. మనం డిఫాల్ట్ కలర్ మనకు అప్లికేషన్ లో ఇది ఏదో సంథింగ్ ఈ కలర్ పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, అన్ని చోట్ల స్టార్ కి ఇది పెట్టేస్తే అన్ని ఎక్కడ డిఫాల్ట్ ఉంటే అక్కడ వచ్చేస్తుంది. సో జనరల్ గా ఏంటంటే కొంచెం డిఫరెంట్ బ్లాక్ కలర్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదైతే పెట్టుకుంటారో అప్లికేషన్స్ అలాంటి కలర్స్ ఉంటాయి అనమాట. మనం ఏదైనా ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇలాంటి కలర్ అప్లై చేద్దామని అనుకుంటున్నాడు అనుకో, స్టార్ పెట్టేసి యూజర్ ఏం చేస్తాడంటే ఇక్కడ రాస్తాడు. సో బై డిఫాల్ట్ కలర్ ఇది ఉంటది, అప్లికేషన్ మొత్తం బై డిఫాల్ట్ ఈ కలర్ లో వచ్చేస్తుంది. క్లియరా కదా? కానీ నాకు ఓన్లీ ఇప్పుడు మనకేంది, ఏ కలర్ కి అయితే కావాలనుకుంటున్నాడో H1 కి ఏదైతే కావాలనుకుంటున్నాడో ఆ ట్యాగ్స్ కి మనం రాయాలంటే ఇప్పుడు నేను H1 కి వేరే కలర్ రాస్తున్నా. స్టార్ అంటే అక్రాస్ ద అప్లికేషన్ అన్ని దానిలోకి వచ్చేసింది. H1 అనేది ఏంటి, ఒక ట్యాగ్. నేను ట్యాగ్ కూడా ఇస్తున్నా, కలర్ వేరేది ఇస్తున్నా. ఇప్పుడు ఏమైపోయింది, నాకు ఓన్లీ H1 కి నాకు కలర్ అనేది చేంజ్ అయిపోయింది. క్లియరా కాదా? ఓకే, సో హౌ మెనీ వేస్ వీ కెన్ రైట్ అనేది చెప్తున్నా. సెకండ్ వచ్చేసి ఇది స్టార్, ఇది H1 అయిపోయింది బై యూజింగ్ ఐడి అండ్ బై యూజింగ్ క్లాస్ అన్నమాట. సో నేను ఇప్పుడు పీ ట్యాగ్ కి ఏం చేస్తున్నా అంటే ఒక ఐడి క్రియేట్ చేస్తున్నా. ఐడి వచ్చేసి మెయిన్ 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 ట్యాగ్ అని ఒకటి డిస్క్రిప్షన్ పెడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ అని పెడుతున్నా ఐడి పేరు. సో నేను సెలెక్టార్స్ లెక్క వచ్చేసి స్లాష్ డిస్క్రిప్షన్ అని రాస్తున్నా. కలర్ వచ్చేసి బ్లూ పెడుతున్నా, టెక్స్ట్ అలైన్ సెంటర్ పెడుతున్నా. ఇప్పుడు ఎలా వస్తుంది చూద్దాం. రిఫ్రెష్ చేస్తే కలర్ ఏమొచ్చేసింది, నాకు బ్లూ కలర్ వచ్చేసింది. ఎందుకంటే నేను అక్కడ ఐడికి ఇది అప్లై చేసిన. అర్థమవుతుందా? ఇక్కడ దాకా క్లియర్ ఏమైనా డౌట్ ఉందా? సో స్టార్ అంటే అన్నిటికీ అప్లై అవుతుంది. స్టార్ తర్వాత ఇది ఇచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్డర్ మార్చాను, H1 పైన ఇచ్చాను, డిస్క్రిప్షన్ పైన ఇలా ఇచ్చేసి ఇప్పుడు ఓవర్ రైడ్ కాన్సెప్ట్స్ ఇంకా చెక్ చేస్తే కనుక ఎలా వస్తుందో చూద్దాం. ఎలా వచ్చింది, స్టిల్ అలానే వచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ స్టార్ తీసుకుంటది, స్టార్ తర్వాత స్పెసిఫిక్ గా అంటే గ్లోబల్ లో ఉన్న సిఎస్ఎస్ అప్లై అవుతుంది. తర్వాత దానికి ఐడికి ఏవైతే ఉంటుందో ఐడి క్లాసెస్ దానికి అప్లై అయిపోతాయి. లేకుంటే ఎలిమెంట్ ఏవైతే సిఎస్ఎస్ స్పెషల్ గా మనం అప్లై చేస్తే కనుక ఆ ఎలిమెంట్ స్టైల్స్ కానీ మిగతావన్నీ అప్లై అయిపోతాయి అనమాట. క్లియరా? అంటే ఫస్ట్ స్టార్ అప్లై చేస్తుంది, తర్వాత ఎలిమెంట్ ఏమైనా ఉంటే ఎలిమెంట్ అప్లై చేస్తుంది, తర్వాత ఐడీస్ అప్లై చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇంకో విధంగా కూడా ఇవ్వచ్చు సిఎస్ఎస్ ని. అదేం చేస్తున్నా, నేను సెలెక్టార్స్ లోకి వెళ్ళి ఈ టేబుల్ కి ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకుంటున్నా. ఈ క్లాస్ నేమ్ వచ్చేసి సెలెక్టార్స్ టేబుల్ అని ఇచ్చుకుంటున్నా. ఇప్పుడు ఈ సెలెక్టార్స్ టేబుల్ కి నేను అక్కడికి వెళ్ళేసి డాట్ క్లాస్ నేమ్ రాయాలంటే డాట్ అని పెట్టాలి. టేబుల్ ఇచ్చేసి మార్జిన్ 0 ఇచ్చేస్తున్నా ఆటో. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి సమ్ గ్రెయిన్స్ కూడా ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే నా టేబుల్ కి ఎలా వచ్చేసింది, డిఫరెంట్ కలర్ వచ్చేసింది. క్లియరా కాదా? ఇవి సెలెక్టార్స్ అనమాట. స్టార్, H1, డిస్క్రిప్షన్, ఇలాంటివన్నీ సెలెక్టార్స్. క్లియరా? ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉందా? ఓకే, ఇప్పుడు సెలెక్టార్స్ సెలెక్టార్స్ లోపల ఇప్పుడు టేబుల్ లోపల టీఆర్ ఉంది, ఈ టేబుల్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఈ టేబుల్ లోపల ఉన్నటువంటి ఈ టీఆర్ లకు అన్నిటికీ నేను బార్డర్స్ ఇవ్వాలనుకో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం సిఎస్ఎస్ లో రాసేటప్పుడు మనము ఐదర్ ఇలా రాసేయచ్చు, ఇలా కూడా రాయొచ్చు. టేబుల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ టేబుల్ కి ఇలా కూడా రాయొచ్చు. ఓకే, టేబుల్ ని ఇలా కూడా రాయొచ్చు. నేను క్లాస్ నేమ్ ఇచ్చా కదా, డైరెక్ట్ టేబుల్ కి ఇలా కూడా ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇది అప్లై అవుతుందా కదా? అప్లై అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రెయిన్స్ ప్రో కాకుండా టేబుల్ కి నేను ఏం చేస్తున్నా అంటే సమ్ డిఫరెంట్ కలర్ ఇస్తున్నా. ఓకే, ఈ కలర్ ఇస్తున్నా. సో నేను డైరెక్ట్ ఇప్పుడు ఏమి ఇచ్చాను, టేబుల్ అనేది ఇది ఏ సెలెక్టర్, ఇది టేబుల్ అన్నది ఇది ఎలిమెంటా లేకుంటే ఐడినా లేకుంటే క్లాసా టేబుల్ అన్నది?
ఎలిమెంట్. ఓకే, ఎలిమెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఇప్పుడైనా కాదు వేరే చోట ఎప్పుడైనా కానీ, బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ తీసుకుంటే కనుక, ఓకేనా, బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ సిఎస్ఎస్ తీసుకుంటే కనుక, బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే డోంట్ అప్లై సిఎస్ఎస్ టు డైరెక్ట్ ఎలిమెంట్స్, డిఫాల్ట్ ఎలిమెంట్స్. ఓకే, డోంట్ అప్లై, మోస్ట్లీ మోస్ట్లీ మోస్ట్లీ, ఓకే, డోంట్ అప్లై, ఓకే, డోంట్ అప్లై సిఎస్ఎస్ టు, ఓకే, HTML elements. Okay, use class instead and IDs instead, because if you change the HTML structure, your CSS might break it అని అంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మీనింగ్, మనం డైరెక్ట్ టేబుల్ కి అప్లై చేస్తాం అనుకో, నేను ఇంకొక టేబుల్ వేసుకుంటున్నా. ఓకే, ఇంకొక టేబుల్ పెట్టుకుంటున్నా, చిన్న టేబుల్ ఏదన్నా. ఓకే, ఇప్పుడు నాకు 2 టేబుల్స్ ఉన్నాయి నా దాంట్లో, టేబుల్, ఇంకొక టేబుల్ ఉంది, నేను ఈ క్లాస్ తీసేసిన. ఓకే, ప్రాపర్టీ డిస్క్రిప్షన్ కాకుండా HTML, ఇంకొకటి సిఎస్ఎస్ అని పెట్టుకుంటున్నాను టాపిక్స్ పేరు. నేను రీఫ్రెష్ చేసి నాకు ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఇప్పుడు? 2 టేబుల్స్ ఉన్నాయి. కానీ 2 నేను టేబుల్స్. డైరెక్ట్ టేబుల్స్ కి ఇవ్వడం వల్ల, ఈ టేబుల్ కి ఈ టేబుల్ కి ఇవ్వడం వల్ల నాకు ఏమైపోతుంది, రెండింటికి వస్తుంది అనమాట, అప్లై అవుతుంది. అలా నాకు వద్దు. అందుకనే మనం ఎప్పుడైనా రాసినప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఎలిమెంట్స్ కి డైరెక్ట్ గా ఇవ్వద్దు అనమాట మనం సిఎస్ఎస్. క్లియరా ఇక్కడ దాకా? డోంట్ గివ్ సిఎస్ఎస్ టు ఎలిమెంట్స్. ఓకే, దిస్ ఇస్ వన్ టాపిక్ అన్నమాట. ఇప్పుడు ఎలిమెంట్స్ కి ఇవ్వకుండా మనం దేనికి ఇవ్వాలి, సెలెక్టర్ టేబుల్స్ అనే దానికి నేను సిఎస్ఎస్ ఇచ్చాను ఇప్పుడు. ఓకేనా, డోంట్, ఇక్కడ రాస్తాను, డోంట్ డోంట్ రైట్ లైక్ దిస్, ఇట్ విల్ అఫెక్ట్ ది ఆల్ టేబుల్స్ ఇన్ ద డాక్యుమెంటేషన్. ఓకే, ఓకే, డోంట్ రైట్ దిస్ విల్ అఫెక్ట్ ద ఆల్. సో మనం ఆల్వేస్ ఏం చేయాలి, ఐదర్ యూజింగ్ ద ఐడీస్ కానీ క్లాస్ నేమ్స్ కానీ పెట్టుకొని చూడాలి. ఓకే, ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఐడీస్ కి సేమ్ ఐడీస్ రెండిటికి ఇద్దాము. ఓకేనా, ఐడి డిస్క్రిప్షన్ అని ఉంది, పారాగ్రాఫ్ 1. ఓకే, నేను ఇంకొక ఐడి ఇస్తున్నా ఇక్కడ. జస్ట్ అప్లై అవుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం మనం. ఓకే, 2 ఐడీస్ ఇస్తున్నా, దిస్ ఇస్ పారాగ్రాఫ్ 2. ఓకేనా, ఇప్పుడు మనం రీఫ్రెష్ చేసినప్పుడు 2 ఐడీస్ కి మనం కలర్స్ ఇచ్చాం కదా, అప్లై అయిందా? అయింది. సిఎస్ఎస్ లో ఎన్ని ఐడీస్ ఇచ్చినప్పుడు దానికి కలర్స్ అనేది అప్లై అయిపోతుంది. సేమ్ ఐడి ఇచ్చాను, సేమ్ ఐడి ఇచ్చినప్పుడు మనకు ఏమైంది, కలర్ అనేది అప్లై అయిపోయింది. ఓకేనా, అదే మనం జావా స్క్రిప్ట్ ఏంటంటే ఈ ఐడికి మనం ఏదైనా అప్లై చేస్తే కనుక సిఎస్ఎస్ డైనమిక్ గా వర్కౌట్ అయితే అవ్వదు. ఇది ఒక చిన్న డౌట్ ఉంటుంది అందరికి. క్లియర్ ఇక్కడ దాకా? ఓకే, ఇది సిఎస్ఎస్ అంటే ఏమిటి, సిఎస్ఎస్ బెస్ట్ ప్రాక్టీస్ ఎట్లా ఇంక్లూడ్ చేయాలి సిఎస్ఎస్ ని మనం పేజ్ లో, ఇవన్నీ ఒక టాపిక్ అన్నమాట. క్లియరా కదా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెలెక్టార్స్ లోపల, ఇప్పుడు నేను మనం సెలెక్టార్ టేబుల్ అని తీసుకున్నాం. ఓకే, సెలెక్టార్ టేబుల్ లోపల ఇప్పుడు నాకు ఈ ఇంకా నెస్టెడ్ టేబుల్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ అంటే ఓన్లీ నార్మల్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు కదా, ఎలిమెంట్స్ లోపల మళ్ళీ చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. చైల్డ్ ఎలిమెంట్స్ లోపల నెస్టెడ్ చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే చిల్డ్రన్స్ కూడా ఉంటాయి. ఇదంతా టేబుల్ అనేది ఒక ఎలిమెంట్ అనుకుంటే దాంట్లో టిఆర్ అనేది ఒక చైల్డ్, ఇంకొక చైల్డ్, టిఆర్స్ అన్ని మల్టిపుల్ చైల్డ్స్ ఉన్నాయి. సో మనకి ఇది వచ్చేసి మన సెలెక్టర్. నాకేంటంటే ఈ మనం డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి మనం ఇలా రాయొచ్చు. నాకు టేబుల్ రోకి
మీరు అసిస్టెంట్ ఏమేమి వస్తుంది బట్ యా సో ఇప్పుడు సెలెక్టర్ అనేది టేబుల్ కదా, నెస్టెడ్ టేబుల్స్ కి ఎలా అప్లై చేయాలి సిఎస్ఎస్ అంటే కనుక ఇంకో టాపిక్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టేబుల్ లోపల టీఆర్ కి నేను అప్లై చేయాలి. టేబుల్ లోపల టీఆర్ కి నేను అప్లై చేయాలంటే నేను ఏం రాస్తున్నా, సెలెక్టర్ డైరెక్ట్ ఇక్కడ టీఆర్ కి అప్లై చేస్తే కనుక నాకు ఏమైపోతుంది, టీఆర్ కి నేను ఏమి ఇస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇలా ఇస్తున్నా అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈటీఆర్ కి. అప్పుడు ఏమైపోయింది, ప్రతి టేబుల్లో ఉన్న ప్రతి టేబుల్ కి ఇలా వచ్చేస్తుంది. లేకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా బార్డర్ ఇస్తున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ అని ఇస్తున్నా. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అని ఇస్తున్నా. అప్పుడు నాకు ఏమైపోయింది, ఇక- ఇక్కడ బ్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ టీడీకి అనుకున్నాం. టీడీకి నేను బార్డర్ ఇచ్చేస్తున్నా, 1 పిక్సెల్ సాలిడ్ అని ఇచ్చేస్తున్నా. రిఫ్రెష్ చేస్తాను నాకు ప్రతి టీడీ ఎలిమెంట్ కి బార్డర్స్ అనేవి అప్లై అయిపోయినాయి. కానీ మనం మన రూల్ ప్రకారం ఏంటి, ఇక్కడ డోంట్ రైట్ ది సిఎస్ఎస్ టు డైరెక్ట్ కదా, టీడీకి అనేది డైరెక్ట్ రాయొద్దు. అలా రాస్తే కనుక ఏమైపోతుంది, ఎక్కడైనా వేరే చోట అప్లికేషన్ లో ఇంకా టేబుల్స్ ఉంటాయి కనుక ఆ టేబుల్స్ కూడా ఈ బార్డర్ అనేది వచ్చేస్తుంది. సో అలా అందుకని సిఎస్ఎస్ లో ఇంకో కొత్త నెస్టెడ్ ప్రాపర్టీ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది అనమాట. ఆ నెస్టెడ్ ప్రాపర్టీ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన టేబుల్ అనుకుంటే, ఈ టేబుల్ కి పక్కన స్పేస్ ఇచ్చేసి మనం దేనికైతే చైల్డ్ ఎలిమెంట్స్ కి అయితే రాయాలనుకుంటున్నామో ఆ చైల్డ్ ఎలిమెంట్స్ పేరు రాయాలి. చైల్డ్ ఎలిమెంట్స్ పేరు రాసి అక్కడ మనం బార్డర్ మనం ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఏమైపోతుంది, ఈ బార్డర్ కి ఈ కలర్ అనేది అప్లై అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్టర్ టేబుల్ అనే టేబుల్ కి ఇచ్చాను, దాని లోపల ఉన్న టీడీకి ఈ బార్డర్ ఇచ్చేసాను. సో నేను ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే గనక నాకు ఈ సిఎస్ఎస్ అనేది అప్లై అయింది. మనకు అప్లై అయిందో లేదో తెలియడానికి బ్లాక్ కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే గ్రీన్ అనేది ఇస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ కోసం. ఇప్పుడు అప్లై అయిందా లేదా, గ్రీన్ కలర్ అన్నది అప్లై అయిపోయింది. ఇవి నెస్టెడ్ టేబుల్స్ కి ఎలా చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. క్లియరా, ఏమైనా డౌట్ ఉంది ఇందులో? ఓకే. ఏంద్రా, ఆగు ఆగు ఆగు. 5 మినిట్స్ 5 మినిట్స్ అయిపోయింది అయిపోయింది. పడు, అడుకో. 5 మినిట్స్ లో వచ్చేస్తా. నాకు ఎగ్జామ్ ఉందిరా, 5 మినిట్స్ ఆగొస్తా. సో ఇప్పుడు ఓన్లీ టేబుల్ అనే కాదు, మనం ఏదైనా ఒక డివ్ ఎలిమెంట్స్ ఏదైనా తీసుకున్నా కూడా నెస్టెడ్ టేబుల్స్ కి ఎలా అనేది ఒకసారి ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నెస్టెడ్ వాటికి ఎలా అప్లై చేయాలి, డివ్ నేను వచ్చేసి H1 అనేది ఒక ట్యాగ్ తీసుకుంటున్నా. ఓకేనా, నెస్టెడ్ సిఎస్ఎస్ అప్లై. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అది మన టాపిక్ అనుకుంటే ఇప్పుడు నేను డివ్ అనేది తీసుకుంటున్నా. ఓకే, డివ్ అనేది తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ డివ్ లోపల క్లాస్ ఒక డివ్. ఓకే, నెస్టెడ్ సిఎస్ఎస్ కంటైనర్ అని ఒకటి తీసుకుంటున్నా. సిఎస్ఎస్ కంటైనర్ అని తీసుకుంటున్నా. కంటైనర్, దిస్ ఈస్ ఎగ్జాంపుల్ పీ ట్యాగ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇంకొక డివ్ తీసుకొని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ నెస్టెడ్ సిఎస్ఎస్ ఇన్సైడ్ ద డివ్ లోపల పి అనేది తీసుకుంటున్నా. డివ్ లోపల ఇంకొక డివ్ తీసుకొని దానికి ఎగ్జాంపుల్ అని చెప్తున్నా నేను. ఓకేనా, నెస్టెడ్ సిఎస్ఎస్ కి ఎగ్జాంపుల్. దీనికి మనం రాయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ నేను సిఎస్ఎస్ కి నెస్టెడ్ సిఎస్ఎస్ కి ఓకే బ్యాక్గ్రౌండ్ కలర్ విడ్త్ హైట్ అవన్నీ ఇచ్చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుందో మనం చూద్దాం. ఓకే, నెస్టెడ్ సిఎస్ఎస్ అప్లై ఎట్లా ఉంది ఇది, దిస్ ఈజ్ ఎ నెస్టెడ్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ నెస్టెడ్ సిఎస్ఎస్ ఇన్సైడ్ డివ్ అనే ఇంకొక ట్యాగ్ తీసుకున్నా. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి ఓకే, ఇప్పుడు నాకు ఈ పీ ట్యాగ్ కి ఇది సిఎస్ఎస్ లోపల పీ ట్యాగ్ అనేది ఇంకొకటి ఉంది నెస్టెడ్ సిఎస్ఎస్ కంటైనర్ లోపల. సో నాకు దీనికి మాత్రం కలర్ ఏం రావాలి, ఈ సిఎస్ఎస్ కి కలర్ ఈ ఒక గ్రీన్ కలర్ ఏదో ఒకటి రావాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడికి వెళ్ళేసి నేను నెస్టెడ్ సిఎస్ఎస్ కంటైనర్ ఓకే డాట్ ఓకే పీ ట్యాగ్ అని ఇచ్చేసుకుంటున్నా. ఐఫోన్ పీ ట్యాగ్ అని ఇస్తున్నా. ఓకే, ఐఫోన్ పీ ట్యాగ్ అని ఇస్తున్నా. ఇప్పుడు నాకు పీ ట్యాగ్ కి ఏమొస్తుంది ఇక్కడ మామూలుగా కలర్, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో ఇస్తున్నా. ఓకే, ఎల్లో ఇస్తుంది.
ఇప్పుడు ఈ పీ ట్యాగ్ ఏం అప్లై అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ కలర్ నెస్టెడ్ సిఎస్ఎస్ కంటైనర్ లో ఉన్న పీ ట్యాగ్ ఏం అప్లై అయిపోతుంది. సో ఎల్లో కలర్ అనేది అప్లై అయిపోయింది బ్యాక్గ్రౌండ్ కలర్. క్లియరా? డౌట్ ఉందా ఏమన్నా? నెస్టెడ్ సిఎస్ఎస్ క్లియరా? ఏమన్నా డౌట్ ఉంది? నెక్స్ట్ సిఎస్ఎస్ ఒకసారి చెప్పాలి, నాకేం అర్థం కాదు. ఓకే. ఇప్పుడు నెస్టెడ్ సిఎస్ఎస్ అంటే ఒక సిఎస్ఎస్ లోపల, ఓకేనా, అంటే ఒక ఎలిమెంట్ లోపల నెస్టెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా, మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనం రాయలేము ఏదైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని తీసేసి ఇది ఒకటే గుర్తుపెట్టు. ఓకేనా, ఇక్కడ మనకి ఏముంది, ఒక డివ్ ట్యాగ్ ఉంది. డివ్ ట్యాగ్ లోపల మళ్ళీ ఏం ట్యాగ్ ఉంది, ఇక్కడ పీ ట్యాగ్ అనేది ఉంది. ఓకే, నేను ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ సిఎస్ఎస్ రాసేటప్పుడు నేను div కి పేరు ఏముంది, క్లాస్ నేమ్ ఇస్తున్నా. ఏమని? నెస్టెడ్ కంటైనర్ అని ఇస్తున్నా క్లాస్ నేమ్. దానికి సిఎస్ఎస్ ఏమి ఇస్తున్నా, లైట్ బ్లూ అట్లా ఇచ్చేసుకుంటున్నా. దాని లోపల మళ్ళీ పీ ట్యాగ్ ఉంది. ఇప్పుడు పీ ట్యాగ్ నేను రాయాలంటే ఎలా రాస్తాను, ఈ డివ్ లోపల ఉన్న ఈ పీకి మాత్రమే అప్లై అవ్వాలి నాకు. ఇక్కడ ఇంకొక డివ్ ఉంది. ఓకేనా, ఇంకొక డివ్ ఉంది, అక్కడ పీ ట్యాగ్, అక్కడ ఒక ఏముంది, ఇంకొకటి పీ ట్యాగ్ అనేది ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ సిఎస్ఎస్ లో పి అని రాశాను అనుకోండి, కలర్ డార్క్ బ్లూ ఫాంట్ సైజ్ అని రాస్తే ఇప్పుడు ఈపీకి అప్లై అయిపోతుంది స్టైల్, ఈపీకి స్టైల్ అనేది అప్లై అయిపోతుంది. అలా కాకుండా నాకు ఓన్లీ ఈ డివ్ లోపల ఉన్న వాటికి మాత్రమే అప్లై అవ్వాలనుకుంటే నేను రాసేటప్పుడు ఎలా రాస్తానంటే ఈ క్లాస్ లోపల ఉన్నటువంటి, ఓకే, ఈ పీకి మాత్రమే అప్లై అవ్వని రాస్తాను. క్లియరా? అప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు ఈ పీ తీసేస్తాను నేను. ఓన్లీ ఇప్పుడు పీకి. ఓన్లీ పీ ఇన్సైడ్ ఆఫ్ దిస్ క్లాస్, అంటే ఇది పేరెంట్ క్లాస్, అంటే పేరెంట్ ఎలిమెంట్, దాని లోపల ఉన్న చైల్డ్ ఎలిమెంట్ అన్నమాట. పేరెంట్ ఎలిమెంట్ ని ఎలా డిటెక్ట్ చేస్తున్నాం మనం, ఈ సిఎస్ఎస్ ద్వారా, డాట్ క్లాస్ ద్వారా మనం డిటెక్ట్ చేస్తున్నాం. ఈ ఇందులో ఉన్న ఈ పీ ఎలిమెంట్ అనే దానికి మనం రాస్తున్నాం. క్లియరా? ఇది ఓకే. సింటాక్స్. ఇప్పుడు సింటాక్స్ ఇంకో విధంగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక నెస్టెడ్ ఎలిమెంట్స్ కి సింటాక్స్ ఈ విధంగా కూడా ఉంటది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ పేరెంట్ ఎలిమెంట్ ఉంటది, చైల్డ్ ఎలిమెంట్ వచ్చేసి పి అని ఉండొచ్చు. చైల్డ్ ఎలిమెంట్ కి ఇంకొక క్లాస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను పీకి ఒక క్లాస్ ఇస్తున్నా, ఏమి ఇస్తున్నా క్లాస్ కి, నెస్టెడ్ సిఎస్ఎస్ పారాగ్రాఫ్ అని ఇస్తున్నా. ఓకే, సో ఇంతకుముందుకు మనం ఏం అప్లై చేసినాము, ఎల్లో కలర్ అనేది అప్లై చేసినాం కదా దీనికి, నెస్టెడ్ సిఎస్ఎస్ కి. ఇప్పుడు నేను ఏం రాస్తున్నా అంటే దీన్ని కామెంట్ పెడుతున్నా, నెస్టెడ్ సిఎస్ఎస్ లో ఉన్న పీకి బ్యాక్గ్రౌండ్ ఎల్లో అని రాసిన కదా. ఇప్పుడు నేను ఏం రాస్తున్నా, నెస్టెడ్ సిఎస్ఎస్ కంటైనర్ లో ఉన్న పీక్ అని కాకుండా ఇక్కడ పీ యొక్క క్లాస్ నేమ్, పి అనే క్లాస్ నేమ్ ఇస్తున్నా. దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కాకుండా గ్రీన్ అని ఇస్తున్నా. ఓకే, గ్రీన్ అని ఇస్తున్నా. ఇప్పుడు నాకు ఏం అప్లై అయిపోతుంది, సిఎస్ఎస్ ప్రాపర్టీస్ గ్రీన్ అనేది అప్లై అయిపోయింది. అంటే కాంబినేటర్స్ ఎలా వర్క్ అవుతాయో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కాంబినేటర్స్ ఏదైనా వర్క్ అవ్వచ్చు. అంటే మెయిన్ పేరెంట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, చైల్డ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. అంటే ఐ మీన్ ఇక్కడ క్లాస్ ఇవ్వచ్చు, ఓకే, క్లాస్ ఇవ్వచ్చు, ఇక్కడ ఎలిమెంట్ ఇవ్వచ్చు, ఓకే, ఆర్ క్లాస్ ఇవ్వచ్చు, ఓకే, ఐడి ఇవ్వచ్చు, ఓకే, ఆర్ ఐడి ఇవ్వచ్చు, ఓకే, ఆర్ క్లాస్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ఐడి ఇవ్వచ్చు, నెక్స్ట్ చైల్డ్ ఎలిమెంట్ వచ్చేసి ఎలిమెంట్ ఇవ్వచ్చు. ఓకే, మళ్ళీ ఎలిమెంట్ ఇవ్వచ్చు, నెస్టెడ్ ఎలిమెంట్, మళ్ళీ నెస్టెడ్ ఎలిమెంట్ ఇవ్వచ్చు. అంటే కాంబినేటర్స్ ఏదైనా పనిచేస్తాయి. ఓకేనా, మనం నెస్టెడ్ కి సిఎస్ఎస్ రాసేటప్పుడు కొంతమందికి ఏంటంటే ఇక్కడ క్లాస్ ఇచ్చాడు, ఇక్కడ ఎలిమెంట్ ఇచ్చాడు, క్లాస్ ఇచ్చాడు, ఐడి ఇచ్చాడు, అట్లా ఉంటుంది. అట్లా ఉండదు. నెస్టెడ్ కి మనం ఇంకా అప్లై చేసినప్పుడు ఇక్కడ మనం ఏవైతే స్టార్టింగ్ లో సెలెక్టర్స్ అనుకున్నామో ఆ సెలెక్టర్స్ అన్నిటిని వర్క్ అవుతాయి అనమాట. క్లియరా? ఇక్కడ దాకా ఏమి డౌట్ ఉందా? ఓకే, నువ్వు పేరెంట్ ఎలిమెంట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, అంటే త్రూ ఐడి ఇచ్చుకోవచ్చు, త్రూ ఎలిమెంట్ ఇచ్చుకోవచ్చు, త్రూ క్లాస్